ఫాలో అవుతారు ఇంకొకటి అన్న ఇవన్నీ టార్గెట్ చేస్తాను కూడా అన్న ఎలా చేస్తున్నారు ఒక్క ఇంక ఎవరు టాప్ లో ఉన్నారో వాళ్ళే అన్న. తనుజ ఇంక వీళ్ళు కాదు, ఇంకో 100 మంది వచ్చినా కూడా తనుజ రేంజ్ తనుజది. తనుజ టాప్ 5 కంటెస్టెంట్ అన్న. ఎంత మందికి ఎక్కిన వీళ్ళంతా 2 వారాలు ఎగిరిపోయేవాళ్ళు. సరేనా? తనుజది 100% ఆమె వైఫ్ మెటీరియల్. ఆమె అంత మంచి ఎవరైనా అంత మంచి వైఫ్ కానీ మనకి దొరికిందంటే కళ్ళకి అద్దుకొని తీసుకోవాలా. మీరు అన్నట్టు ఆయుష్ ఆమె గర్ల్ ఫ్రెండ్ గా ఓకే గానీ పెళ్ళంగా అయితే పనికిరాదు. సరేనా? సో తనుజ గారు ఆమె పాయింట్ కి సమాధానం చెప్పిందా? ఆమె చెప్పింది ఏంటి? నువ్వు ఇప్పుడే బాల్ పట్టుకొని నన్ను నామినేషన్ చేస్తున్నావు, మరి నువ్వు మొబైల్ హెల్ప్ ఎందుకు తీసుకున్నావు చెప్పు. ఆ పాయింట్ మరి దానికి ఆన్సర్ చెప్పింది ఆయుష. ఏదో నా పోతున్నా కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఏదో ఒక పాయింట్ పట్టుకోవాలని చెప్పేసి ఆ 2 బుక్కులు రాసుకొని ఆ పాయింట్ రాసుకునింది. ఒక మగవాడిని ఒక లవర్ని పట్టుకొని ఫైనల్లోకి వచ్చేద్దామా అని చెప్పేసి. నువ్వు అసలు ఆ బాల్ పట్టుకొని నువ్వు నామినేషన్ చేసింది ఒక మగవాడిని. చూద్దాం నువ్వు అంత మాత్రం ఏం ఆడేస్తావు. 2 వారాలు అయిందనుకో ఆ మాట తెలుస్తుంది కదా. ఏ మగవాడు హెల్ప్ తీసుకోకుండా ఆమె టాప్ 5 లోకి వస్తుందేమో చూద్దాం. సరేనా? ఆమె ఆడుండేది ఏమన్నా రీతు చౌదరి అనుకున్నావా? తనుజ పవన్ కళ్యాణ్ వచ్చి చేతులు పైన వేస్తా అంటే కూడా పోరా బై పో అని చెప్పింది. తనుజ క్యారెక్టర్ అలాంటిది. తనుజ అన్న ఎవరైనా రాని అన్న, తనుజ ఇమానుయల్ అనేది టాప్ 5 కంటెస్టెంట్. వీళ్ళు రమ్య మోక్ష ఇంకా మాధురి గారు కూడా కూర్చొని మ్యాటర్ మాట్లాడుతున్నారు. తనుజ ఏదో లీనియన్స్ ఇస్తేనే పవన్ కళ్యాణ్ పైన చేసేసారు. పవన్ కళ్యాణ్ ఫుల్గా కలిపాడు ఆయన. ఓకే, ఆయన ఆర్మీ అనే పేరే కానీ పవన్ కళ్యాణ్ అంత పర్ఫెక్ట్ పర్సన్ కాదు. బట్ తనుజ 100% పర్ఫెక్ట్ పర్సన్. ఆమె ఎంతమంది టెంక్ చేసినా గేమ్ గానే ఆడుతుంది. ఆమె ఫిజికల్ టాస్క్ ఆడలేదు, బాగానే ఆడింది కదా. ఏమంటే తనుజని టార్గెట్ చేసి ఈమె ఫేమ్ లోకి వస్తా అని చెప్పేసి ఆమె చేస్తుంది తప్ప తనుజ టాప్ 5 కంటెస్టెంట్ అన్న. పర్ఫెక్ట్ వైఫ్ మెటీరియల్ ఆమె. అలాంటి పిల్లని దొరికితే దండం పెట్టుకోవచ్చు నిజంగా. మాధురి గారు ఏమన్నా దివ్య గారిని టార్గెట్ చేశారు? ఎందుకంటే ఆమె మీదనే ఫైర్ అవుతుంది. అవును, నాకు అర్థం కాదు. దువ్వాడ మాధురి గారు దువ్వాడ మాధురి ఆమె ఫైర్ బ్రాండ్ అని తెలుసు. మరి దివ్యానికి ఎందుకు పోయి కెలకాలి? ఊరికే గెలిపించుకుంటా ఉంది. మాట్లాడితే ఆమెకి తెలిసిందే కదా. ఇంకా ఆమె ఎవరు ఏం చేయలేరు. పొలిటికల్ గా బ్యాక్గ్రౌండ్ ఉంది. నాగార్జున గారే తీసేయలేని ఒక కంటెస్టెంట్ ని ఊరికే పుల్లబెట్టి గెలుపుతా ఉంటే మరి ఆమె అనదా? ఆమె ఒక ఎపిసోడ్ లో పాపం చెప్పకూడదా కూడా అనింది. ఎందుకు ఆమెకు బ్యాడ్ అవుతుందని చెప్పేసి తీసేసారు పాపం. అది లైవ్ లో వచ్చింది కానీ ఎపిసోడ్ లో రాలేదు. అలా ఇంకొకటి, ఇప్పుడు మాధురితోటే తనుజ ఉంటుంది కదా క్లోజ్ గా, అది ఫేక్ బాండింగ్ అనుకోవచ్చా, రియల్ బాండింగ్ అనుకోవచ్చా? మాధురి తనుజ ఎక్కడ ఉన్నారన్న? ఆ రోజు తనుజ ఆమె మాధురి గారు ఏడుస్తామంటే వచ్చి ఓదార్చింది అంతే. అంత మాత్రానికి అన్న తనుజ అసలు ఎప్పుడు కానీ ఎంతమంది వచ్చి నువ్వు తప్పు అన్నా, నువ్వు బాగా ఆడుతున్నావు అన్నా టెంప్ట్ అవ్వదు ఆమె. ఆమె గేమ్ కి ఆమె క్లారిటీ ఉంది. ఆమె టాప్ 5 లో ఉంటది అన్న. సరే, అంత ఎంతమంది ఇప్పుడు అందరూ టెంప్ట్ అవుతున్నారు కదా. ఆయిషాని చూసి ఒక పక్క రమ్య మోక్షాన్ని చూసి టెంప్ట్ అవుతున్నారు కదా. అప్పటి అందుకే మాకు చాలు, మాకు తనుజానే ఉండాలి టాప్ 5 లో. తనుజాకి మించిన అన్ను ఆ బిగ్ బాస్ లో లేదు, రాదు కూడా. ఇంకో 100 మంది వచ్చినా కూడా తనుజానే. ఇంకొకటి వైట్ కార్డ్ వచ్చాక ఇమాన్యుయల్ కూడా తనుజతో కాకుండా ఆయుష్తో కొంచెం క్లోజ్. ఇమాన్యుయల్ అనే పర్సన్ కామెడీ చేయాలి కాబట్టి ఆయన ఇంకా అమ్మాయిలతో అందరితోనూ ఉంటాడు ఆయన. తనుజానా ఇమాన్యుయల్ అంటే తనుజానే. తనుజకి ఒక ఏంది, తనుజ కన్నా ఇమాన్యుయల్ కన్నా 100 రెట్లు ఎక్కువ పేరు తనుజ. ఆ రేంజ్ ఆడతాడు ఆయన. ఆమె అంటే ఆయుష్ చెప్పింది కదా నామినేషన్ లో బాండింగ్ అని. అట్లీస్ట్ ఇకనైనా తనుజ బాండింగ్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. తనుజ ఎక్కడన్నా నాన్న అని చెప్తే భరణి గారు ధర్మేశారు. సరే, ఇమాన్యుయల్ తో క్లోజ్ గా ఉందామంటే ఇమాన్యుయల్ పోయి ఆడపోయి కలిసిపోయాడు. ఎవరున్నారన్న తనుజతో? ఫస్ట్ నుంచి ఒంటరిగానే పోరాడుతుంది కదా పాపం. ఏడుస్తుంది ఆమె. ఏడుపు అందరూ తప్పు పడతారు తనుజ గారిని. ఏడిస్తే ఏడవరా? ఈమె నిన్న వచ్చి పెద్ద పాయింట్ చేసింది ఆయుష. సీరియల్ ఏడుపులు నువ్వు ఇక్కడ ఏడవకు, స్టార్ మాల్ ఆల్రెడీ సీరియల్ పోతుందని చెప్పేసి. చూద్దాం, ఇంకో 2 వారం ఆగు, నీవు 100 వస్తాయి అలాంటి పాయింట్లు. సరేనా? ఏడుపు వస్తే ఏడవరా? తనుజ పాయింట్ కరెక్టేనా? 2 రోజులు ఆగు, వారం రోజులు ఆయుష కానీ ఏడవకపోతే అప్పుడు మాట్లాడుతుంది. నువ్వు ఎందుకు ఏడ్చినావు గబ్బుదానా అని అడుగుతాం. ఇప్పుడు ఎవరిది నామినేషన్ అన్ఫేర్ అంటారు? ఇది నిన్న డిస్కషన్ లోనా? నామినేషన్ అంతా ఓకే కానీ బట్ నాకు బాధ కలిగిన విషయం ఏంటంటే నిన్న నామినేషన్ లో సుమన్ శెట్టి గారు తనుజ గారు నామినేషన్ చేశారు. ఇద్దరు మంచోళ్ళే. వాళ్ళిద్దరే పాయింట్ మాట్లాడుకుంటా అంటే ఇదిగా ఇద్దరు మంచోళ్ళే. ఆ డిస్కషన్ లేదు, వాళ్ళిద్దరికే పడ్డది. సుమన్ శెట్టి గారి పాయింట్ కరెక్టే, తనుజ గారి పాయింట్ కరెక్టే. ఒక రకంగా తనుజ గారిదే సుమన్ శెట్టి గారు ఏదో మర్చిపోయి చెప్పారేమో అని అనిపించింది నాకు. అంటే తనుజ గారు కూడా చెప్పారు కదా, మీరు కూడా ఏడుస్తారు కదా బట్టలు రాగానే దాన్ని ఇలా చూడొచ్చు. ఏడుస్తారన్న ఆయన చెప్పిన అదే అంటాం కదా. ఇద్దరు మంచి మనుషులే. అది అక్కడ పడాల్సింది, సంజనాకు పడాల్సింది. ఇటు తిరిగి ఇద్దరు మంచి మనుషులు పడ్డారు కాబట్టి అది అట్లా అయిపోయింది. అది ఇంకోటన్నా, ఈ దువ్వాల మాదిరి పాజిటివ్ గా చెప్పినా కూడా నెగిటివ్ గా తీసుకొని కొంచెం రాద్ధాంతం చేస్తుంది కదా. అంటే కంటెంట్ కోసమా ఎలా అంటారు? నాకు అదే అర్థం కావట్లేదు. దువ్వాల మాదిరి గారు ఆల్రెడీ ఫైర్ బ్రాండ్, పొలిటికల్ గా మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, డబ్బులు ఉన్నాయి. ఆమె ఆ రేంజ్ లో ఆడుతుంది. మాట్లాడాలంటే భయపడుతున్నారు పాపం ఆడున్న కంటెస్టెంట్లు అందరూ. ఓకే, రేటింగ్ పరంగా అప్పుడు మన ఆయన పేరు ఉన్నట్టు హరిత హరీష్ గారు గుండాంకుల్ని రీప్లేస్ చేసిందే గానీ బట్ అంత సీరియస్ అయ్యి ఏం సాధిద్దాము? ఆల్రెడీ బయట ఆమె కొంచెం చెడ్డ పేరే ఉంది పొలిటికల్ గా, లేకపోతే ఏదో కొంచెం ఏదో పరంగా. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకా చెడ్డ అయ్యి వెళ్ళాలని ఏం వేసుకొని వచ్చారో తెలియదు కానీ ఆమె నిజంగా కొంచెం తగ్గించుకోవాలి కోపాన్ని. దువ్వాడ మాదిరి అనే గారు అంత అందరి మీద ఎక్కాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్తో మాట్లాడింది కరెక్ట్ పాయింట్, అది ఒప్పుకుంటా.
కూర్చుంటే కూర్చోవద్దని మరి ఊరికి వచ్చి పొలాలు పెడతాడు. ఏమైనా తనుజ అనుకున్నావు నేరుగా వర్క్ చేసుకోవడానికి, రీతి చౌదరి అనుకున్నావు వర్క్ చేసుకోవడానికి, దువ్వాడ మాధురి గెలికి వదులుతుంది అలా అంటూ పుల్కాగాలందరినీ పక్కన కూడా తెచ్చుకోదన్న. దువ్వాడ మాధురి గారు బాగా ఆడుతున్నారు, బట్ పాపం దివ్య నిగ్రత వెళ్ళిపోతుంది బిగ్ బాస్ వదిలేసి, ఆమె దెబ్బని తట్టుకోలేక పాపం. ఈ చిట్టి పీటర్స్ రమ్య అంటే చాలా హైప్ తో వచ్చింది కదా, ఎలా ఆడుతుందంట గేమ్? రమ్య మోక్ష బాగుందన్న, ఆమె గేమ్ బాగుంది. పవన్ కళ్యాణ్ నేను లాగి పెట్టి కొడతాను ఆ జోలికి వస్తే అంటే ఒక అమ్మాయి అలాగే ఉండాలి, అట్లే ఉండాలి. రీతి చౌదరి లాగైతే ఉండకూడదు, రమ్య మోక్ష లాగే ఉండాలి. గేమ్ ఆడతా అని చెప్తే ఎవరైనా గేమ్ ఆడతాడని చెప్తాను. నాగార్జున ముందు గేమ్ ఆడినా నేను లోపల పంపిన అంటారా? ఎవరైనా గేమ్ ఆడతానే అంటారు. లోపల పోయినాక ఎలా ఉన్నారు, జెన్యున్ గా ఉన్నారా, ఫేక్ గా ఉన్నారా? అంటే ఇప్పుడు డిమాండ్ పవన్ తో రీతితో ఉండదు, ఆ రీతితో లవ్ నుంచి బయటికి రాకుండా వాళ్ళిద్దరిని విడగొడుతుందా? విడగొట్టడం కాదు, చెప్తుంది డిమాండ్ పవన్ కి నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, నువ్వు జెన్యున్ పర్సన్, రీతి చౌదరితో పెట్టుకొని నువ్వు మళ్ళీ టాప్ 5 లో లేకుండా పోతావు అని ఒక మంచి సలహా ఇచ్చింది డిమాండ్ పవన్ కి. రీతు చౌదరి ఎట్లా ఆమె నాశనం అయింది, మళ్ళీ డిమాండ్ పవన్ కూడా నాశనం చేయడం ఎందుకు అని చెప్పి ఏం లేదన్న. రమ్య మోక్షకి ఆల్రెడీ వాళ్ళు సర్టిఫికెట్స్ ఎవరు వాళ్ళ అమ్మ నాన్న లేరని చెప్పి చాలా కష్టపడి సెటిల్ అయినారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆమె జెన్యున్ గా ఉండాలనే ట్రై చేస్తున్నారు. ఆమెను కూడా తీసుకెళ్లి రీతి చౌదరితో పోల్చకండి, సరేనా? రమ్య మోక్ష ఆడుతుంది, ఒక్కసారి జిమ్ చేయాలా రేటింగ్ ఇలా లేస్తుంది. ఆమె జిమ్ టీ షర్ట్ ఇలా శారీలోనే 2 రోజుల నుంచి చూపుతుంది. జిమ్ చేస్తే తెలుస్తుంది అందరికి. అట్లా వీళ్ళు ఉన్నారు చూడు, ఏం పేరు ఆయేష పరిగిస్తుంది ఆమె ఒకసారి జిమ్ చేసిందంటే.